తెలంగాణలో కళ్యాణ లక్ష్మి పథకం ఎవరికి ఇస్తున్నారు? పేదింటి ఫ్యామిలీలకు. ఆడపిల్ల పెళ్లి బరువు కావద్దని సర్కార్ సాయం చేస్తున్నది. అప్పట్లా కేసీఆర్ సారు ఈ ప్రోగ్రామ్ ను చాలు చేస్తే మళ్ళా కేసీఆర్ సారే 1,116లకు పెంచిండు. ఈ పథకాన్నే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కొనసాగిస్తున్నది కదా. అయితే ఇక్కడనే జరిగింది ఎవ్వరు ఊహించని ట్విస్ట్. కళ్యాణ లక్ష్మి చెక్కిస్తే ట్విస్ట్ ఏందని మళ్ళా నెత్తి గోక్కుంటున్నారా? అయితే వార్త చూస్తే నెత్తి గోక్కుడు కాదు, జుట్టు వీక్కుంటారు ఏకంగా. మందిది మంగళవారం మనది సోమవారం అన్నట్టే చేసి సర్కార్ సొమ్ము రాశికి రాకుండా రంగానికి రాకుండా చేస్తున్నారు నల్లగొండ జిల్లాలో కొందరు అధికారులు. ఇంతకు ముచ్చటేందయ్యా అని అంటే ఇగో ఇక్కడ కొత్త పెళ్లి జంట కనబడుతున్నదా. అయితే వీళ్ళకు ఇప్పుడు పెళ్లి కాలేదులా, ఎప్పుడో 2011లో లగ్గమైంది. కాకపోతే మొన్న కళ్యాణ లక్ష్మి అందుకున్నారు. అరే మళ్ళా గిదేంది అంటే అంతా అవినీతి అధికారుల మాయ. మరి ఎంతగానం కమిషన్ మాట్లాడుకున్నారో ఏమో గాని 13 ఏండ్లున్న కొడుకు 9 ఏండ్ల బిడ్డ ఉన్న ఈ అక్కకు పథకాన్ని మంజూరు చేసిర్రట. కొద్ది రోజుల కింద ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ పోయి చెక్ అందుకుంటుంటే ముక్కున ఏలేసుకున్నారు జనాలు. ఆమె బిడ్డకు ఎప్పుడో పెండ్లైంది, ఇప్పుడు యాడ ఉంటున్నదని గట్టిగా మాట్లాడేసరికి అంతా బుకబుకయి విషయం అంతా బయటకు తెలిసింది. ముచ్చట మొత్తం ఎంఆర్ఓ పోలీసులకు చేరేసరికి విచారణ చేస్తుర్రట. కన్సుడుండుల్లా ముచ్చట ఎట్లున్నదో. కొందరు అయితే కళ్యాణ లక్ష్మి పథకానికి చెప్పులు అరిగేదాకా తిరిగిన ఆఫీసర్లు మంజూరు చేస్తలేరు. ఆ సోంటిది ఎప్పుడో అయిపోయిన పెళ్లికి అట్లెట్లా చెక్కును అందజేస్తుండ్రో, దీంట్లో వాళ్ళెంత తిన్నారో గాని ఎట్లున్నదో చూడుండ్రి అవినీతి. పాపం పేదింటి ఆడపిల్లల కోసమని సర్కార్ పథకం పెడితే నడిమిట్లా గీసోంటివి జరగబట్టి ఏం చేస్తాం.